నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం. అది మేత బీడుగా నుండును, గొర్రె పిల్లలు అచ్చట మేయును. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11 నుంచి 17 వచనాలలో ఉన్నటువంటి పాపము, త్రాగుబోతనము, అల్లరి చిల్లరి విలాసాలతో తలమునకలయ్యే వారికి దేవుని మీద, దేవుడు చేసే కార్యాల మీద పట్టింపు లేదు. వారి సుఖభోగాల మీదే వారి ధ్యాస ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా వారు నడుస్తున్న ఈ పాపపు మార్గం వారికి నాశనమును, శిక్షను తీసుకువచ్చింది. ఈ అధ్యాయంలో ప్రతి నేరానికి లభించే శిక్షలను చూడవచ్చు. అవేమంటే బందీలుగా దేశాంతరం వెళ్ళడం, అక్కడ పంచపక్ష పరమాన్నాలకు బదులు ఆకలి దప్పుల వల్ల అలమటించి చనిపోవడం వంటివి. 16వ వచనంలో దేవుడు తీర్పు తీర్చి గౌరవం పొందుతాడు. పవిత్రుడైన దేవుడు తన న్యాయవర్తన మూలంగా తాను పరిశుద్ధుడిగా కనుపరుచుకుంటాడు. అప్పుడు అక్కడి గొర్రె పిల్లలు తమ పచ్చిక మైదానంలో ఉన్నట్టే మేస్తాయి. 10వ సంకీర్తన 18వ చరణం, 17వ సంకీర్తన 14వ చరణాలలో దుర్మార్గులు, లోక సంబంధులు, వారి కోరికలు, ఉద్దేశాలు, తలంపులు, చర్యలు అన్నీ ఈ లోకంలో తాము ఏమి పొందగలం, ఎలా సుఖించగలం అన్నదాని గురించే ఉంటాయి. ఇకపై వారు శాశ్వత శిక్షలోనికి ప్రవేశిస్తారు. దేవుని విశ్వాసులు పరలోక సంబంధులు. లోకంలో జీవించేటప్పుడు ఆ సత్యం మీద వారి దృష్టి ఉంచి ప్రవర్తించాలి. 73వ సంకీర్తన 4 నుంచి 12 చరణాలలో కళ్ళకు కనబడిన దాని మీద ఆలోచనలుంటాయి. ఆలోచనలో ఉన్నవి కళ్ళకు కనబడతాయి. హృదయాలోచనలు దేవునికి వ్యతిరేకమైనవైతే అది విగ్రహాలకు సంబంధించినవిగా కనబడతాయి. దేవునికి అనుకూలమైనవైతే ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటాయి. వీటి నుంచి విడుదల పొందుటకు దేవుని, దేవుని వాక్యాన్ని, ఆయనతో నిత్య సహవాసాన్ని కలిగి భక్తి జీవితాన్ని, ఆయన మేపు గొర్రెల వలె ఆయన మందలో నిలిచే విశ్వాసిగా ఉంటే అవి బీడు భూమిలైనా సరే అక్కడ నీకు సమృద్ధి అయిన మేత ఇచ్చి తృప్తిపరుస్తాడు. ఆమేన్.